దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము ప్రత్యక్షపు గుడారపు మందిరము. నిర్గమాకాండము 40 అధ్యాయము 1 వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. గత అధ్యాయములలో గుడారమునకు అవసరమైన వస్తువులను తయారు చేసిన విధము వివరింపబడి ఉన్నది. ఈ అధ్యాయములో గుడారమును నిర్మించిన విధానము ప్రత్యేకముగా తెలుపబడినది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన దానంతటి చొప్పున గుడారమును నిర్మించి అందు ప్రతిష్ఠింపబడవలసిన ప్రతి దానిని ప్రతిష్ఠించి దేవుని కొరకు ప్రత్యేకపరిచాడు. మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువపెట్టెను. సాక్ష్యపు మందసమును నిలువపెట్టెను. బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన 12 రొట్టెలను క్రమముగా ఉంచబడెను. దీప వృక్షపు ప్రదీపములను లోపలికి తెచ్చి వెలిగింపవలెను. అదే విధముగా బలిపీఠమును గంగాళమును వాటి వాటి స్థానములలో ఉంచబడినవి. అభిషేక తైలముతో మందిరములోని సమస్తమును దేవునికి ప్రతిష్ఠ చేయబడినవి. అహరోనును ప్రతిష్ఠిత యాజక వస్త్రములను అతని కుమారులకు చొక్కాయలను తొడిగించి వారిని తైలముతో అభిషేకింపవలెను. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా గుడార నిర్మాణపు పనిని మోషే పూర్తి చేసి మందసములోని శాసనములను ఉంచి దేవునికి దహన బలిని నైవేద్యమును అర్పించెను. గుడారంలోని పరిశుద్ధ పరిచర్యకు వెళ్ళినప్పుడల్లా వారు గంగాళంలోని నీటితో వారి చేతులను కాళ్లను శుభ్రపరచుకొని పరిశుద్ధ పరిచర్యలో పాల్గొనువారు పరిశుభ్రతను పాటించవలనని సూచించాడు. మోషే దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడంలో బహు శ్రద్ధను ఆసక్తిని కనపరిచాడు. నిర్గమాకాండమును 40 అధ్యాయం 16 వచనం ప్రకారము దేవుడు ఏమైతే ఆజ్ఞాపించున్నాడో మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. తూచా తప్పకుండా చేశాడండి. దేవుని సందేశములకు మనమును అట్టి విధేయత చూపవలసిన వారమై ఉన్నాము. మోషేకు సహాయపడుటకు నైపుణ్యము గల వారిని దేవుడు ఏర్పాటు చేసి మోషే ద్వారా ఆ పనిని పూర్తి చేయించాడు. దేవుడు మనకు అప్పగించే ప్రతి పనిని ఆయన పూర్తి చేయిస్తాడు. దేవుడు అప్పగించిన పనిని శాయశక్తుల విశ్వాసముతో జరిగించినప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా ఉండి పూర్తి చేయుటకు ఆయనే సహాయపడతాడు. దేవుడు తన మహిమతో గుడారమును నింపుట. 40 అధ్యాయము 34 నుంచి 38 వచనములలో దేవుని ఆజ్ఞకు విధేయుడైన మోషే గుడార నిర్మాణమును పూర్తి చేసి దేవునికి దహన బలిని నైవేద్యమును అర్పించగా దేవుడు మేఘములో గుడారము పైకి వచ్చి గుడారమును కమ్మగా మందిరము యెహోవా మహిమతో నిండినది. దేవుని సన్నిధికి అది నిదర్శనముగా ఉండెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనీడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగూ జరిగించెను. యెహోవా తేజస్సు యెరూషలేములో సొలొమోను దేవునికి దేవాలయం నిర్మించినంత వరకు భూలోకములో దేవుని సన్నిధికి చిహ్నముగా ఇశ్రాయేలుల మధ్య గుడారము నిలిచినది. గుడారము దేవుని సన్నిధికి మహిమకు తేజస్సుకు చిహ్నముగా వారి మధ్య ఉన్నది. సొలొమోను కట్టిన దేవాలయమును కూడా దేవుడు తన మహిమతో నింపాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనములలో. అయితే ఇశ్రాయేలులు దేవుని విడిచినప్పుడు మరచినప్పుడు దేవుని మహిమ తేజస్సు కూడా వారి మధ్య నుండి వెడలిపోయినది. అందువలన దేవాలయము శత్రువుల చేత పలుమార్లు నాశనము గావించబడినది. 2 రాజులు రాసిన దానిలో 25వ అధ్యాయంలో మనకి ఈ యొక్క అంశమంతా కూడా కనిపిస్తుందండి. దేవాలయం మరలా క్రీస్తుకు పూర్వము 516లో పునర్నిర్మాణము గావించబడినది. యేసుక్రీస్తు దేవాలయంలో ప్రవేశించినప్పుడు దేవుని మహిమ మరింత తేజస్సుతో ప్రకాశించినది. అయినను అవిధేయులైన యూదులు నిందారహితుడు, పాపరహితుడు, పాప విమోచకుడు, దైవసుతుడైన యేసుక్రీస్తుని అతి క్రూరాతి
క్రూరముగా సిలువలో సంహరించడం వలన మరలా దేవుని మహిమ యెరూషలేము దేవాలయం నుండి వెడలిపోయినది. నేడు ఆత్మరూపి అయిన దేవునికి కావలసినది మానవ నిర్మితమైన నిర్జీవ మందిరములు కాదు, కానీ విశ్వాసుల సమూహమే ఆ మందిరము. విశ్వాసి దేహమే దేవునికి నిజమైన ఇష్టమైన దేవాలయం కదా. మన దేహములను మరియు మన సంఘములను దేవునికి మందిరములుగా మనము ఇవ్వగలుగుచున్నామా? మనము ఆ విధంగా నడుచుకొనగలుగుచున్నామా? మన హృదయములను దేవునికి అర్పించగలుగుచున్నామా అన్నదే దేవునికి మనము ఇవ్వవలసిన సమాధానం. దేవుని మహిమ తేజస్సు మనకు తోడుగా ఉన్నావా? మన జీవితములలో పరలోకపు విశ్వాస యాత్ర దేవుని నాయకత్వంలో కొనసాగించుచున్నదా? కొనసాగించుటకు దేవునికి మన హృదయంలను అర్పించగలిగితే మన హృదయమే ఆయన యొక్క మందిరముగా ఏర్పరచుకొని మన హృదయంలోనికి వచ్చి మనల్ని దేవుడు ఇట్టి రీతిగా అనేకమైన ఆత్మను రక్షించడానికి మరి మోషేని ఏ విధముగా వాడుకొని ప్రతిష్ఠితమైన ప్రతి దానిని చేయుటకు ఆయన ఏ విధంగా సిద్ధపరిచాడు, మనతోటి కూడా దేవుడు ఏదో ఒక పనిని అప్పగించి మనతోటి కూడా ఆయన కార్యములను చేయటానికి సంసిద్ధుడైన వాడు. ఆమేన్.